హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను మీ రాకేష్. ఈరోజు 1000 సబ్స్క్రైబర్స్ అవ్వడం అనేది మరి ఒక కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళకి ఒక కలగానే మిగిలిపోయే అంశం వంటిది. కొంత వరకు యూట్యూబ్‌లో మరి సక్సెస్ అనేది అందరూ అవుతారా? మరి మనం చేయగలమా? మనకు మరి ఎలాంటి స్కిల్స్ ఉంటే మరి యూట్యూబ్ ఓపెన్ చేయొచ్చు అనే వాళ్ళకు మరి 1000 సబ్స్క్రైబర్ అనేది చాలా హార్డ్‌గా నేను కూడా ఫీల్ అయ్యేవాడిని. 1000 సబ్స్క్రైబర్ అవ్వడం అనేది చాలా కష్టం అనేది నేను అనుకునేవాడిని. మరి నేను అనుకున్న దానికి రెట్టింపు స్పీడ్‌తో మరి 1000 సబ్స్క్రైబర్స్ అనేది ఈరోజు మనం రీచ్ కావడం జరిగింది. దీనికి మొత్తం పూర్తి సహాయ సహకారాలు మొత్తం మా యొక్క వీక్షకులు మరి సబ్స్క్రైబర్ దేవుళ్ళు మాత్రమే తలుచుకుంటే ఏదైనా చేయగలరు. మరి ప్రతి ఒక్కరూ ఈ యూట్యూబ్ మరి సక్సెస్ అవ్వగలమా అనే ఒక క్వెషన్ మార్క్‌తో ఉన్నారు. మరి ఎలాంటి పెట్టుబడి లేకుండా కేవలం ఒక చిన్న ఒక సమాజ సేవనే గావచ్చు, లేదా మరి నీకంటూ నువ్వు కొంతవరకు మరి ఒక గుర్తింపును తెచ్చుకోవడానికి గావచ్చు, లేదా కొంత ఆర్థికంగా నీకు సహాయపడడానికి గావచ్చు, ఈ యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి దీనికోసం స్పెషల్‌గా నువ్వు లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఐఫోన్‌లు తీసుకొని మరి పెద్ద పెద్ద కెమెరాస్ మరి ఎడిటింగ్‌కు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్ లాంటియి ఎలాంటియి యూజ్ చేయకుండా సింపుల్ ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఒక 15,000-10,000 లోపల ఉన్నయి గూడా కొంచెం క్లారిటీగా ఉంటే సరిపోతుంది. మరి నా యొక్క ఇన్‌స్పిరేషన్ అన్వేషణ గారు గూడా ఇలాగే స్టార్ట్ జేశారు. ఒక చిన్న ఫోన్ తీసుకొని మరి ఆయన యొక్క లైఫ్‌లో గూడా అతను మరి ఒక ఉద్యోగాన్ని పెద్ద పెద్ద ఉద్యోగాలను కరోనా టైంలో వదులుకొని ఆయన యొక్క లవ్ స్టోరీ గూడా జెప్పాడు. మరి ఆ ఉద్యోగం లేకపోవడం వల్లనే ఆ అమ్మాయి వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది. మరి ఆ బాధలోనే మరి ఒక ఫోన్ తీసుకొని అతను దేశమంతా తిరుగుతానని నిశ్చయించుకొని మరి చిన్న చిన్న వీడియోస్ పెడుతూ ఈరోజు పెద్ద యూట్యూబర్‌గా పేరు తెచ్చుకోవడం జరిగింది. అలాంటి వాళ్ళ ఇన్‌స్పిరేషన్ వల్ల నేను గూడా మరి ఇలాంటి యూట్యూబ్ ఎందుకు పెట్టకూడదు? మరి సమాజానికి ఎంతో కొంత నా వంతు సహాయం మరి చేయొచ్చు. ఇట్లా ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నో అంశాలను తీసుకొని మరి మన యూట్యూబ్‌లో ముందుకు రాబోతున్నాం. ప్రస్తుతానికైతే ఇప్పుడు అనేక రకాలైనటువంటి వీడియోస్‌ని నేను అప్‌లోడ్ చేయడం జరిగింది. కానీ రాబోయే ముందు రోజుల్లో కొన్ని మంచి కంటెంట్ తీసుకొని రావడం జరుగుతుంది. మరి ఉద్యోగానికి ప్రయత్నించే వారు కావచ్చు, మరి ఆర్థికంగా ఇబ్బందులు పడే వాళ్ళకు కొన్ని సమస్యలకు నేను ఎదుర్కొన్నటువంటి వాటికి ఏ విధంగా మరి నేను సమస్య పరిష్కారం చేసుకున్నాను. అట్లాంటి కొన్ని విషయాలు నా అనుభవపూర్వకంగా నేర్చుకున్నటువంటి విషయాలనే మరి మా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాను. మరి కొత్తగా యూట్యూబ్ పెట్టడం వల్ల చాలా తిరస్కారం రావచ్చు. యూట్యూబ్ ఎందుకు పెట్టాడు? ఇలాంటి అది సక్సెస్ గాదు. మరి ఎన్నో మన సమాజంలో ఉన్నటువంటి ఎందరో వ్యక్తులు మరి ఎలాంటి విషయాలు అన్నా గూడా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యూట్యూబ్ అనే అంశాన్ని ఎంచుకోవాలి. ఒక్కసారి ఎంచుకున్న తర్వాత వెనక్కి రాకుండా మరి ఆహ్, ఎవరు ఏమంటారు అనే విషయాన్ని పక్కన పెట్టేసి మన యొక్క మన యొక్క సబ్స్క్రైబర్స్‌కు మంచి కంటెంట్‌ను అందించాలని అనుకోని మరి ముందుకు పోవాలి. చాలా వరకు ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటాం. మరి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్‌ని మనం ఫాలో అవ్వడం వల్ల, మనం కొత్త విషయాన్ని నేర్చుకోవచ్చు. మరి వారికి చెప్పాలంటే మనం కొత్త విషయాన్ని నేర్చుకోవచ్చు కాబట్టి, మరి మంచి విషయాలపైనే ఫోకస్ జేయాలి. ఎక్కువ సబ్‌స్క్రైబర్స్ గావాలని జెప్పేసి అన్‌వాంటెడ్ వీడియోస్ ఏదో అలా నామకే చేసినటువంటి వీడియోలు గాకుండా, మంచి కంటెంట్‌తో ముందుకు రావాలి. మరి విద్యార్థులతో పాటు ఉద్యోగస్తులు, మరి ఫ్రెండ్ సర్కిల్, రిలేషన్‌షిప్ ఇలాంటి ఎన్నో అంశాలను తీసుకొని మరి మనం ముందుకు రాబోతున్నాం. మరి ఎవరైతే యువత ఉన్నారో, యువత 18 సంవత్సరాల నుంచి 22, 23 సంవత్సరాల వరకు పక్కదారిలో పోతా ఉన్నారు. వారిని మరి సరైన దారిలో తీసుకురావడానికి ఈ యూట్యూబ్ అనేది మంచి దారిగా నాకనిపించింది. మరి నాకెన్నో రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ, మరి ఉద్యోగరీత్యా అయినప్పటికీ కూడా నేను వీడియోలు చేయడం జరుగుతుంది. మరి సమాజానికి ఎంతో కొంత నేను ఇవ్వాలిగా. మరి ఆ దిశగానే మరి యూట్యూబ్‌ను ముందుకు తీసుకుపోవడానికి మరి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు గూడా నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.